తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. తిరుపతి జిల్లా చెల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి పల్లకి సేవ ప్రాకార ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి పల్లకి సేవ ప్రాకార ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి చేసిన ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని, అవగాహన రాహిత్యంతో ఆయన మాట్లాడుతున్నారని వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు దేవిరెడ్డి ఆదిత్య మండిపడ్డారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వాటర్ ప్లాంట్కు మేమే కరెంటు బిల్లులు కడుతున్నామని, స్కూల్ టీచర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చారని తెలిపారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడైనటువంటి వాసన్న గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది, ఇట్లా వాటర్ ప్లాంట్లు మీరు ఏ పర్మిషన్ లేకుండా పెట్టినారు, అదొకటే కాకుండా అక్కడికి మీరు వాటర్ ప్లాంట్లు వాడుకొని వచ్చే కరెంటు బిల్లులేమో అక్కడ ఉండే స్కూల్ వాళ్ళే కడుతున్నారని చెప్పడం జరిగింది. స్కూల్ వాళ్ళు కూడా అక్కడ అబ్జెక్షన్ చెప్పింటేనే మేము తీసేసినామని చెప్పడం జరిగింది. స్థానిక ప్రజలు కూడా మాకు వచ్చి కంప్లైంట్ చేయడం వల్లనే మేము ఇది తీయడం చెప్పడం, వాటర్ ప్లాంట్లు అక్కడ నుంచి తొలగించామని చెప్పడం జరిగింది. అన్న మాట్లాడిన దాంట్లో ఒక్కటంటే ఒక్కటి కూడా వాస్తవాలు లేవు. ఎందుకంటే అన్న ఒక జిల్లా అధ్యక్షుడు, కమ్ము పొలిట్ బ్యూరో సభ్యుడు, కమ్ము ఎమ్మెల్యే గారి భర్త గారు కూడా ఇలా ఏ ఆధారాలు లేకోకుండా అబద్ధాలని ఆయన ప్రచారించడం చాలా తప్పు. ఎందుకంటే మాకు ఆధారాలతో సహా మీడియా ముందు మేము పెడుతున్నాము. ఇది మా తరపు మీటర్కి సంబంధించింది. ఇది ఆదిత్య కుమార్ అని నా పేరు కూడా ఉంది దీంట్లో స్వచ్ఛంగా. అక్కడ ఉండే హెడ్ మాస్టర్ గారే మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చినాడు. దీంట్లో క్లియర్గా మెన్షన్ చేసినారు. 3 రూములు ఉన్నాయి అక్కడ. 3 రూమ్లో మాకు ఒక్క రూము చాలు మా చిల్డ్రన్స్కి, ఎందుకంటే ఉండేదే 13 మంది దాంట్లో అని ఆయన క్లియర్గా మాకు మెన్షన్ చేయడం జరిగింది. జేపీ ఆయన ఏం చెప్పినాడు, మీరు వాటర్ ప్లాంట్ పెట్టుకోండి, మాకేం ఇబ్బంది లేదు అని చెప్పడం జరిగింది. ఇది కూడా 2019 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన లెటర్. దీంట్లో క్లియర్గా మెన్షన్ చేసినారు. వీళ్ళు ఎలాగైనా కక్షతో ఈ వాటర్ ప్లాంట్లు తీసేయాలనే ఉద్దేశంతో అదే హెడ్ మాస్టర్ని భయపడిచ్చి భయప్రాంతాలకు గురి చేసి, నువ్వు ఎట్లయినా మాకు ఒక విధంగా మేము చెప్పిన స్టేట్మెంటే ఇవ్వాలా అని చెప్పడం కూడా జరిగింది. కానీ ఆయన ఒక ముస్లిం కాబట్టి, 5 పూట్ల నమాజ్ చదివే వ్యక్తి కాబట్టి అబద్ధం ఆడకుండా నిర్భయంగా నిజాన్నే ఆయన చెప్పడం జరిగింది. దీంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏమని, వీళ్ళు మాకు స్కూల్కి కూడా ఉచితంగా నీళ్ళు ఇస్తున్నారు, అది కూడా తక్కువ ధరకే ఇస్తున్నారు బయట ప్రజలకి కూడా, అది కూడా నాణ్యమైన స్వచ్ఛమైన నీరు ఇస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఇప్పుడుండే గవర్నమెంట్ ఎవరిది? టీడీపీ ప్రభుత్వమే. మేం భయప్రాంతుల్ని చేయలే, వాళ్ళు భయప్రాంతుల్ని చేసి ఆయనను భయపెట్టే విధంగా చేసినా కూడా ఆయన నిర్భయంగా రాసిచ్చడం జరిగింది. ఎవరికి? కమిషనర్ గారికి నీట్గా రాసిచ్చడం జరిగింది. మేము అక్కడ ఎంతో మందికి ఉపాధి ఇస్తున్నాం. అక్కడ నిరుద్యోగులు ఉంటే వాళ్ళకు ఉపాధి ఇచ్చి, ఈ కరెంటు బిల్లులు కూడా మా పేరు వచ్చినవి, మేము పే చేసినవి, అన్నీ ప్రతి నెల మేము పే చేసినవి. మా సంస్థకి వాళ్ళు గౌరవించి అప్పట్లో ఉండే అధికారంలో ఉండే వాళ్ళే ఇవ్వడం జరిగింది. మా డిఆర్ఏ యూత్ ఆర్గనైజేషన్ మేము ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా. మేము వాటర్ ప్లాంట్ పెట్టిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలకి తాగునీరు, స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని చెప్పి, అలాగనే కొంతమందికి ఉపాధి కల్పించాలని చెప్పి, వాటి ద్వారా వచ్చే డబ్బుని మేము ఇట్లా ఆర్గనైజేషన్ తరఫున అనేక మందికి అనేక సందర్భాల్లో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఒక సభ్యుడిని అనే ఉద్దేశంతోనే ఇలా కక్షపూర్వకమైన రాజకీయానికి తెరలేపినారు ఇప్పుడుండే జిల్లా అధ్యక్షుడు వాసు గారు మరియు వాళ్ళ శ్రీమతి ఎమ్మెల్యే గారు అయినటువంటి మాధవిరెడ్డి గారు. అసెంబ్లీలో కూడా మీరు చెప్పడమైనది, కడప జిల్లాకి నీరు చాలా ఇబ్బందిగా ఉంది, నీటి సరఫరా లేదని. నిన్న ప్రెస్ మీట్లో కూడా మీరు అదే విధంగా మాట్లాడడం జరిగింది. అక్క మిమ్మల్ని మేము ఒకటే అడుగుతున్నాం, మీరు స్వచ్ఛమైన తాగునీరు కావాలని మీరు ఆ విధంగా మీరు ప్రెస్ మీట్లలో చెప్తున్నారు. మేము ఇస్తున్నాం కొన్ని లక్షల వేల లీటర్ల త్రాగునీరు రోజు మేము సప్లై చేస్తున్నాం, అది కూడా తక్కువ ధరకి, అది కూడా నాణ్యమైన నీరు. అందరి వాటర్ ప్లాంట్లో లాగా 3 నెలలకో 10 నెలలకో మేము మార్చడం లేదు, ప్రతి నెల ఫిల్టర్ చేసి మరీ ఇస్తున్నాం. ఇప్పుడు మీరు చేసిన దానికి మీరు మూసేయడం వల్ల ఏం జరుగుతుందంటే, దాదాపు 2, 3, 4 కిలోమీటర్ల నుంచి పోయి నీళ్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది జిల్లా అధ్యక్షుల గారికి, అలాగే మాధవిక గారికి. మీకు రాజకీయంగా కక్ష ఉంటే ఏదైనా రాజకీయంగా నేను ఎదుర్కోవడానికి ఎప్పటికైనా సిద్ధం, దానికి ఏం లేదు. కానీ మీకు రాజకీయ కక్ష ఉంటే ఒక వ్యక్తి పైన చూపించండి.
అంతేగాని వ్యవస్థ పైన చూపడం చాలా చాలా తప్పు. తెలంగాణలోని జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖచ్చితంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు. స్టేషన్ ఘనాపూర్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని తెలిపారు. ప్రధానంగా మన ఆలేరు, భువనగిరి ఈ ప్రాంతాలన్నీ కూడా కరువుతోని అల్లల్లాడినటువంటి ప్రాంతాలు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనకు నీళ్ళు ఎట్లా రావాలి అని అనేక రకమైనటువంటి ఆలోచన చేసుకొని ఇబ్బంది పడి ఎంతో గోసపడ్డటువంటి ప్రాంతం. తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఎస్ఆర్ఎస్పి కాలువను, కాకతీయ కెనాల్ నీళ్లను మొత్తం చివరికంటా కూడా తీసుకెళ్ళడానికి ఉమ్మడి నల్గొండలో నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది మీ అందరూ కూడా తెలుసు, కాళేశ్వరం ద్వారా. అదే ఇవాళ కాళేశ్వరం నుండి అనేకమైనటువంటి చెరువులు మనం ఏవైతే రిపేర్ చేసుకున్నామో వాటిని కూడా చాలా జిల్లాల్లో చెరువులు లింకేజ్ చేసుకొని ప్రతి గ్రామంలో కూడా ఎండాకాలంలో కూడా చెరువులు నిండా నీళ్లు ఉండేటట్టు, ఆ నిండా నీళ్లు ఉన్నటువంటి చెరువులలో చక్కటి చేప పిల్లలు ఉండేటట్టు అద్భుతమైనటువంటి వాతావరణాన్ని 10 సంవత్సరాల్లో తెలంగాణలో మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. కానీ గత 1 సంవత్సర కాలంగా మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏదైతే ఒక కన్స్ట్రక్టివ్ పని మొదలు పెట్టినామో అది పాఠశాలలు కావచ్చు, వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలు కావచ్చు, యువ మిత్రులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వికలాంగులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఈ ఏ అంశాలైనా కూడా వాటిని ఇంకా మెరుగ్గా చేస్తామని మాటలు చెప్పి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మెరుగ్గా చేయడం మాట పక్కన పెడితే ఉన్నటువంటి అన్నిటిని కూడా విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసి మీ కళ్ళ ముందే మనం చూడడం జరిగింది. ఎన్నో హాస్టళ్లలో ఇవాళ పిల్లలు వాళ్ళు పెట్టేటటువంటి అన్నం తినలేక చనిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 60-65 మంది పిల్లలు ఇవాళకి సంవత్సర కాలంలో కాంగ్రెస్ పాలనలో చనిపోయినటువంటి పరిస్థితి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఎంతోమంది ఆడపిల్లలు, మగపిల్లలు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే రాంగ తొవ్వల నేను మన జనగాం పట్టణంలో నుంచి వస్తూ ఉంటే ఒక పాఠశాలను చూసి రావడం జరిగింది. అంతకుముందు కేసీఆర్ గారు మన ఊరు మన బడి అన్న పథకంలో 70 లక్షల రూపాయలు మంజూరు చేసి 2 స్లాబ్లు వేసి పెడితే మరి ఇవాళ సంవత్సరంన్నర అవుతుంది, 14 నెలలు అవుతుంది, ₹1 విడుదల చేయకుండా పేరు మార్చి మేము అమ్మ ఒడి పథకంలో తీసుకుంటున్నాం ఈ పాఠశాలను చెప్పిరు. కానీ ₹1 బిల్లు ఇవ్వకపోతే ఇవాళ ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కలిసి చందా వేసుకొని ఒక షెడ్డు నిర్మాణం చేసి 3 తరగతి గదులు కట్టుకొని అక్కడ పిల్లలకు పాఠాలు చెప్పేటటువంటి పరిస్థితి. ఇటువంటి దుస్థితి తెలంగాణలో చూస్తామని నిజంగా అనుకోలేదు. తెలంగాణ తెచ్చుకున్నదే అందరూ బాగుండాలి, గ్రామ స్థాయి వరకు కూడా అభివృద్ధి బాగుండాలని తెచ్చుకున్నది. కానీ ఇవాళ ఒక్కొక్కటి ఆ ఎగ్జాంపుల్ చూస్తుంటే కళ్ళకు నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి. ఇవాళ రైతుల పరిస్థితి ఎట్లుందండి? రైతు భరోసా వచ్చిందా? నిన్న 1 ఎకరానికి రేపు 2 ఎకరాలకు వేస్తామని చెప్తే రైతులేమన్నా పిచ్చగాల? రైతులకు ఎంత అద్భుతంగా 3వ కంటికి తెలవకుండా వారి గౌరవానికి భంగం రాకుండా కరెక్ట్గా పంట పెట్టుబడి అవసరమైనటువంటి సమయంలో మార్వాడి కాలు పట్టుకునే అవసరం లేకుండా, అప్పు తెచ్చుకునే అవసరం లేకుండా వాళ్ళ అకౌంట్లో వేసి రైతు గుండె మీద చేసుకొని నిద్రపోయేటట్టు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ రైతు మళ్ళా గదే అప్పులు, మళ్ళా నాకు ఎవరు డబ్బులు ఇస్తారా అని ఎదురుచూపులు, యూరియా బస్సుల కోసం ఎదురుచూపులు, నీళ్లు లేక ఎదురుచూపులు, పంటలు బీడులైపోయి ఎదురుచూపు. ఇవాళ చిన్న పొట్టకు వచ్చేటటువంటి దశకు వచ్చింది, నీళ్లు లేవు, రేపటి నాడు ఏం పరిస్థితి అనే ఆందోళనలో తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో ఉన్న రైతులు ఇవాళ ఉన్నారు. మరి ఇటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? 14 నెలల్లోనే ఇట్లాంటి విధ్వంసం ఎట్లా జరిగింది? ఈ విషయాన్ని దయచేసి ప్రజలు ఆలోచించవలసిందిగా నేను కోరుతాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్. ఎన్టీఆర్ ఎంత మొండిఘటమో భువనేశ్వరి కూడా అంతే మొండిఘటమని చంద్రబాబు చమత్కారం. విజయవాడలో యుఫోరియా మ్యూజికల్ నైట్కి హాజరైన పవన్ కళ్యాణ్. ఎన్టీఆర్ ట్రస్ట్కు 50 లక్షల భారీ విరాళం ప్రకటించిన సేనాని. ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే పేదల ముఖంలో చిరునవ్వు. విజయవాడ యుఫోరియా మ్యూజికల్ నైట్లో పాల్గొన్న నారా లోకేష్. కూటమి పాలనలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న మాజీ మంత్రి కాకాణి. రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేస్తారని మండిపాటు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.